ఎవరి భవిష్యత్తుని, ఎవరి ఫ్యూచర్ ని, ఎవరి లైఫ్ ని నేను డిక్టేటే చెయ్యలేను. నా పిల్లలు నీ పిల్లాడు ఏమవుతాడో నువ్వు ప్రెడిక్ట్ చేయలేవు. అంటే మంచిగా వాళ్ళని సెటిల్ చేసేస్తే నాకు చాలండి అంది ఒక ఆవిడ. అవునండి, అంటే ఒక తల్లిగా అలాగే కోరుకుంటారు. దాన్ని అప్సెస్ అయిపోకూడదు. దాన్ని ఇంకా నువ్వు వాళ్ళని సెటిల్ చేసే ఛాన్సే లేదు నీకు. వాళ్ళు ఎలా సెటిల్ అవుతారో. మనం ఓన్లీ చెయ్యగలిగినవి చేస్తాం. ఒక అతను తెలుసు నాకు, అప్పు చేసి మరి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాడు. పిల్లలకి మనం ఆ మాత్రం చేయాలి కదండి, అవసరం లేదు. చాలా మంది ఉన్నారు సార్, అవసరం లేదు అంటున్నా నేను. ఆస్తులు అమ్ముకొని అసలు నేను గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు తెలుసు నాకు. సో వాళ్ళు ఎలా అవ్వాలి అన్నది ఇట్స్ దేర్. వాళ్ళు ఎలా పర్సీవ్ చేస్తారు, వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అవుతారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ నువ్వు పెద్ద అప్పులు చేసి మరి ఓ స్కూల్లో వేసినంత మాత్రాన కాదు. అది వీళ్ళు ప్రేమ అనుకుంటారు. తర్వాత నేను అలాంటి పేరెంట్స్ నే, నీ కోసం ఇంత కష్టపడి నేను చేస్తే నువ్వు ఆ అమ్మాయితో తిరుగుతున్నావరా అనేవాళ్ళు తెలుసు. సో వీళ్ళు ఎలా అనుకుంటారంటే, బికాజ్ నేను 1 లక్ష కట్టేసి నేను ఇంటర్నేషనల్ స్కూల్లో చేస్తాను కాబట్టి వీళ్ళు ఇంకెప్పటికీ అసలు అలా ఎదిగిపోతారేమో. నేను చెప్పిన మాట వినాలి, నేను ఇంత కష్టపడి చదివించాను, నేను ఇన్ని డబ్బులు పెట్టాను, ఇంత ఆస్తులు అమ్మాను కాబట్టి ఈ బిడ్డ మీద హక్కులు ఉంటాయి. అదే కదా మనకి. అందుకే అరిషట్ వర్గాలు అందులో 6 శత్రువులో మోహము అలాంటి భయంకరమైన శత్రువు. పిల్లల మీద అలా మోహం పెంచుకుంటే అది విల్ కిల్ us.